నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 25/9/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 5:51, తిథి తదియ ఉదయం 7-6 వరకు, నక్షత్రం స్వాతి రాత్రి 7:09 వరకు, యోగం వైద్యుతి రాత్రి 9:54 వరకు, కరణం గరిజ ఉదయం 7:06 వరకు, వణిజ రాత్రి 8:18 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:19 నుంచి 2:50 వరకు, గుళికాలం ఉదయం 8:48 నుంచి 10:18 వరకు, యమగండం ఉదయం 5:47 నుంచి 7:17 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:25 నుంచి 12:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:48 నుంచి 10:36 వరకు, మరల 2:38 నుంచి 3:26 వరకు, అమృతకాలం ఉదయం 9:15 నుంచి 11:05 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 1:27 నుంచి 3:15 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి సాంఘిక సంబంధాలు బలపరుచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం పెంపొందించుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ధైర్యంగా నమ్మకంగా పనులు శ్రీకారం చుట్టి చురుకుగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికం చేస్తారు. అంతేకాకుండా భాగస్వామితో కలిపి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి పాత రుణాలు ఏమన్నా ఉన్నట్లయితే అవి తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే వ్యక్తుల మీద పోటీతత్వం పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయడానికి ఆసక్తి ఉత్సాహాన్ని చూపిస్తారు. తోబుట్టువులతో మిత్రులతో కలహాలు రాకుండా తగిన విధంగా అపార్థాలకు దూరంగా ఉంటూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తుల సహకారం బాగుంటుంది. క్రియేటివిటీ బాగుంటుంది. నూతన ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే పెట్టుబడుల కొరకు ప్రయత్నం చేస్తారు. అలాగే ఇష్టమైన వ్యక్తులతో కలిపి విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీలైనంత వరకు వ్యక్తులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. అలాగే ఇష్టమైన వ్యక్తులతో విభేదాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా, ముఖ్యంగా సంతాన వర్గం జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేయాలి. రావలసిన ధనం సమయానికి అందే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి నూతన విషయ సేకరణ, విద్యాపరమైన విషయాల మీద అనుకూలత, వృత్తిపరంగా అభివృద్ధి, నూతన అవకాశాలు మొదలైన వాటికి అవకాశం కనబడుతోంది. సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో కొంత ఆందోళనగా, వారి అభివృద్ధి విషయంలో, వారి విద్యా విషయంలో, మీరు తీసుకునే కీలక నిర్ణయాలలో వారి యొక్క పాత్ర తక్కువగా ఉండడం బట్టి వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో వారిని కూడా కలిపి ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేస్తారు. అంతేకాకుండా గృహ సంబంధమైన విషయాలు, ముఖ్యంగా గృహ వాతావరణం, గృహంలో వస్తువులు, గృహాన్ని అందంగా అలంకరించడం, వాటి కొరకు ధనాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఎక్కువ శాతం సహకారం బాగుంటుంది. మీ వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. వ్యక్తిగతంగా వ్యక్తుల సహకారం, ముఖ్యంగా తోబుట్టువులు, అది కూడా మీ యొక్క సోదరి వర్గం యొక్క సహకారం లభ్యమవ్వడం, మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగడం, నూతన ప్రదేశాలు సందర్శించడానికి విశేషంగా కృషి చేయడం, దగ్గర ప్రయాణాలు చేయడం, అలాగే సోదరి వర్గంతో కలిపి కొన్ని చక్కటి చర్చల్లో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే ప్రయాణాలు కూడా చాలా వరకు మీకు లాభించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క వారి యొక్క ప్రభావం కావచ్చు, లేకపోతే వారి యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులలో విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కన్యా రాశి.
అమ్మ ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి మాటల వల్ల విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా ఆర్థిక విషయాలలో అధిక ఖర్చులు, అనవసరమైన ఖర్చుల్ని నియంత్రించుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులకి కొంత ఆర్థికంగా సహకరించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. తోబుట్టువులు కావచ్చు, మిత్రులు కావచ్చు. ప్రయాణాల్లో ధనం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ధనాన్ని పోగొట్టుకునే అవకాశాలు మొదలైనవి కనబడుతున్నాయి కనుక ధనాన్ని సద్వినియోగపరచుకోవడమే కాకుండా అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ ధనాన్ని జాగ్రత్త పరచుకోవాలి. తులారాశి. అమ్మ ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఒక టీం వర్క్ని ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ మీద మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళకి కొన్ని పనులు మీరు అప్పచెప్పి మీరు ఆశించిన స్థాయిలో అది ముందుకు పెడుతుందా లేదా అన్న విషయంలో మీరు వాళ్ళ మీద ఇది చేసుకుంటూ ముందుకు పెడతారు. ఎక్కువ శాతం ఆధ్యాత్మిక సంబంధమైన పనుల కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తులతో కూడా లాభదాయకంగా ఉంటుంది. వారి యొక్క ఆశీస్సులు కూడా అందుతాయి. అంతేకాకుండా ఆధ్యాత్మిక విషయాలలో కూడా పాల్గొంటూ మీ మనసుకి ప్రశాంతతని పెంచుకుంటూ ముందుకు పడతారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎక్కువ అధిక శాతం ఖర్చులకి, అనవసర వాగ్వాదాలకి, ఇచ్చిన రుణాలు వెనక్కి వసూలవడం కష్టమయ్యే పరిస్థితులు లాంటివి, దూర ప్రయాణాలకి, విద్యా సంబంధమైన విషయాలకి, తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు ఖర్చులు లాంటివి సూచించబడుతున్నాయి. అంతేకాకుండా ఏదన్నా మెడికల్ రిలేటెడ్గా ఉండేవాళ్ళు, మెడికల్ విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, దూర ప్రదేశాల్లో నూతనంగా కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కానీ వీలైనంత వరకు ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు మొదలైన వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ధనుస్సు రాశి. ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన విషయాలు, అనుకోని ప్రతిభా గుర్తింపు మొదలైన వాటికి లభ్యమవడం, సంతానపరమైన విషయాల్లో కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ అనుకూలంగా ఉంటున్నా కూడా ఆకస్మికమైన అనవసరమైన ఖర్చుకు కూడా అంతే సమానంగా అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని పొదుపు చేసుకునే విషయంలో, ధనాన్ని గ్రహించి దాన్ని స్థిరపరచుకునే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేస్తూ, ముఖ్యంగా ఏదన్నా మీరు పిహెచ్డి రిలేటెడ్ వర్కులు కానీ రీసెర్చ్ వర్కులు కానీ చేసే వాళ్ళకి అనుకూలమైన సమయంగా, లేకపోతే ఏదైనా పేపర్ ప్రజెంటేషన్ కోసం మీరు తీసుకునే నిర్ణయాలు అవి ఎక్కువ శాతం అవి కూడా ఆధ్యాత్మిక సంబంధమైన పేపర్ ప్రజెంటేషన్స్ ఇలాంటి వాటికి అవకాశం అనేది ఉంది. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళకి అధిక శాతం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనాన్ని సమయానికి అందుకుంటారు. అలాగే మైత్రి బంధాలు బలపడతాయి. విశేషమైన గుర్తింపు, గౌరవంతో జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాల్లో, వాహన సంబంధ, ముఖ్యంగా గృహం, భూములకు సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారంటే ఉన్న వాటిని ఏదైనా వాటి రేటు పెరగడం కానీ, ఉన్న వాటిని తీసేసి కొత్తది కొందామా అనుకున్న విషయాల్లో కానీ కొంత కీలకంగా నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద కొంతవరకు దృష్టిని కేటాయించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దూర ప్రయాణాలే కాకుండా దూర ప్రదేశాల విద్య కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ప్రతి విషయంలో తెలియని అసంతృప్తి, ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల మీద మనసుని మరల్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో తెలియని ఆటంకాలు, అడ్డంకులు మనసుని ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి కనబడ్డం. అలాగే భాగస్వామితో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో అనవసరమైన అపార్థాలు, లేకపోతే మీ వ్యాపార భాగస్వాములతో కూడా అనవసరమైన విషయాల్లో విభేదాలు లాంటివి మనసుని కొంచెం ఇబ్బంది పెట్టడం, తప్పు లేకున్నా అనవసర విషయాల్లో ఘర్షణలకు లోనవ్వడం, మాట వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కనుక మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టిని కేటాయించాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు నిరోధించాలి. వ్యాపార విషయాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా తండ్రితో కానీ సంతాన వర్గంతో కానీ విభేదాలకి దూరంగా ఉండాలి. మీ ఆలోచనలు ఇతరుల ఆలోచనలు ఒకే రకంగా ఉండకపోవడం బట్టి కూడా మీరు అసంతృప్తి లోనే అవకాశం ఉంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఆలోచించి ముందు అవతల వాళ్ళు చెప్పేది కూడా విని దాని ప్రకారం కొంత స్థిరంగా ఆలోచించుకున్నాక
నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. ముఖ్యమైన విషయాలలో, ఆలోచనలలో కావచ్చు, ప్రయాణాలలో కావచ్చు, అవి ఆకస్మికంగా వాయిదా పడడం, చివరి మూమెంట్లో రావాల్సింది అటు ఇటు అవ్వడం బట్టి కూడా కొంత ఘర్షణ ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ప్రశాంతంగా తీసుకునే నిర్ణయాల వల్ల కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక వృద్ధి అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశం, ఆసక్తి, సమయం అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు లాంటివి కానీ, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాలు, ఇంకా ముఖ్యంగా నవరాత్రులు వెళుతున్నాయి కనుక ఈ సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, శతనామావళి, అమ్మవారి యొక్క దేవాలయాల సందర్శన కూడా అవకాశం ఉన్నట్లయితే, ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే ఆ రకంగా చేయడం, దుర్గా కవచం లాంటిది విన్నా లేకపోతే చేసుకోగలిగినా ఏదైనా సరే మీకు చాలా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది కనుక వీలైతే అవకాశం ఉన్నట్లయితే ఆ కార్యక్రమం చేయడానికి ప్రయత్నాలు చేయండి. నేటి విశిష్టత ఈ రోజున నవదుర్గలలో ఈ రోజున మనం చెప్పుకోవలసింది 4వ దుర్గ అయిన మనం కూష్మాండా దేవి గురించి మాట్లాడుకోవాలి. నవదుర్గలకి ప్రతిరోజు ఒక దుర్గకి 9 దుర్గలకి 9 నామాలు, అలాగే దానికి సంబంధించిన అలంకారాలు, దానికి సంబంధించిన నైవేద్యాలు, ఆ అలంకారమైన చీర ప్రతిరోజు చెప్పుకున్నట్టే, అలాగే ఒక శక్తిపీఠం. ఇవాళ మనం చెప్పుకుంటున్నది ఏంటంటే నవదుర్గలలో విశిష్టత కలిగిన 4వ నవదుర్గ అయిన మనకి ఈ యొక్క కూష్మాండా దేవి. కూ అంటే చిన్న, ష్మ అంటే అది చాలా మనకి కూష్మ అండ అంటే చాలా విశ్వం అంటే చాలా చిన్నగా ఉంటూ మంచి విశ్వాన్ని మనకి చూపించే అమ్మవారు అనమాట. అంటే కూష్మాండా దేవి అంటే విశ్వాన్ని మొత్తం ఆవిడ మనకి క్రియేటెడ్, అంటే త్రిమూర్తుల త్రిమాతల సృష్టి చేసిన అమ్మవారుగా కూష్మాండాదేవిని మనం చెప్తాం అనమాట. అయితే ఈ కూష్మాండాదేవి యొక్క పాలక గ్రహంగా మనం ఏం చెప్తామంటే సూర్యుడిని చెప్తాం. అంటే సూర్య భగవానుడికి సంబంధించి ఎవరికైనా సరే సూర్యుడు అంటే ఆరోగ్య ప్రదాత, అలాగే సూర్యుడు అనేది మనకి అధికారం, ఆరోగ్యం, పదవి, దాంతోపాటుగా తండ్రి, పెద్దలు, చాలా రకాలైనవన్నీ కూడా సూర్యుడి ఎవరి జాతకంలో అయినా ఒక నేము, ఫేము అవన్నీ కూడా సూర్యుడి బట్టి మనకి అనుకూలతలు ఉంటాయి కనుక ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ఉదాహరణకి అన్నాను. ఎవరికైతే సూర్యుడికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఎదుర్కొంటూ ఉంటారో వారు సూర్యుడు కనుక అనుకూలంగా ఉంటే చార్ట్లో అనుకూల ఫలితాలు, ఒకవేళ లేనట్లయితే ఇలాంటి విషయాల్లో కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నవారు తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించడం బట్టి తప్పనిసరిగా మనకి ఈ రకమైన సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. ఇక రెండోది ఏంటంటే మనిషి యొక్క చక్రాల్లో, అంటే మనకి సహస్రారం నుంచి మూలాధారం ఈ చక్రాలన్నిటి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఈ రోజున అమ్మవారికి సంబంధించిన చక్రంగా అనాహత చక్రాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అనాహత చక్రాన్ని కనుక అమ్మవారికి అనుసంధానించబడిన చక్రంగా చెప్తాం కనుక ఎప్పుడైతే అనాహత చక్రాన్ని మనం ఉత్తేజపరచడం జరుగుతుందో వ్యక్తిలో ప్రేమ, కరుణ, ఆధ్యాత్మికత, ఎమోషన్స్, అంటే ఎమోషన్స్ అనేవి వ్యక్తికి బాగుండడానికి, అంటే ప్రేమ రూపంలో, కరుణ రూపంలో ఒక వ్యక్తిగా ఎదగడానికి ముఖ్యంగా కావాల్సింది కేవలం తన యొక్క వ్యక్తిగత అభివృద్ధికి, తన యొక్క విద్య లేకపోతే తన యొక్క వృత్తి మాత్రమే కాకుండా సాంఘిక సంబంధాల్లో కానీ ఎక్కడైనా సరే ముఖ్యంగా కావాల్సింది ప్రేమ, కరుణ, అనురాగం. ఇవన్నీ కూడా ఇవి చాలా ముఖ్యం మనిషికి. అవన్నిటితో పాటుగా అది ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కనుక అనాహత చక్రాన్ని ఉత్తేజపరుచుకొని వాటిని పెంపొందించుకోవడానికి అమ్మవారి ఆరాధనతో వ్యక్తిలో అవి పెంపొందించుకోవచ్చు అన్నది. అలాగే పరిపాలనకు కూడా సంబంధించింది, సూర్యగ్రహానికి సంబంధించిన పాలక గ్రహంగా కూడా మనం చెప్తాం, నేమ్ ఫేమ్. అలాగే ఈవిడ యొక్క కథని తీసుకున్నట్లయితే త్రిమూర్తులని త్రిమాతల్ని సృష్టించిన అమ్మవారుగా చెప్తారనమాట. మొత్తం గాఢాంధకారం అలముకున్న విశ్వాన్ని ఆవిడ తన యొక్క ఒక చక్కటి చిరునవ్వుతో అందులో ఒక వెలుగుని నింపిన అమ్మవారుగా ఈ యొక్క కూష్మాండాదేవిని చెప్తారనమాట. మామూలుగా కూష్మాండము అంటే గుమ్మడికాయల అంటారు, కానీ ఇక్కడ కూష్మాండ అంటే ఆవిడ విశ్వాన్ని మొత్తాన్ని కూడా తన యొక్క శక్తితో, ఒక శక్తి అందరికీ శక్తిని ఇవ్వగలిగింది ఆవిడ. త్రిమూర్తులు త్రిమాతలను సృష్టించింది ఆవిడ. ఒక కన్ను నుంచి మహాశక్తి, ఒక కన్ను నుంచి మహాకాళి, ఒక కన్ను నుంచి అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతుల్ని ఆవిడ సృష్టించి మళ్ళీ ఆ శక్తి నుంచి శివుణ్ణి, తర్వాత సరస్వతీదేవిని, మరొక దాంట్లోంచి ఇలాగ దేవతలందరినీ త్రిమూర్తుల్ని సృష్టిస్తూ అలాగే త్రిమాతల్ని కూడా సృష్టించింది ఆవిడ యొక్క కంటి చూపుతో. అంత విశ్వంలో ఆవిడకు ఉన్న గొప్పతనం ఆ యొక్క కూష్మాండా దేవికి చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఆవిడికి సంబంధించిన
ఆవిడ యొక్క స్తుతి కూడా మనం చెప్పేప్పుడు దేవ్యే కూష్మాండ్యై నమః అని చెప్పి ఆవిడ యొక్క శ్లోకాన్ని అనుకొని, అలాగే ఆవిడికి సంబంధించిన దేవాలయాలు కూడా ఎక్కడున్నాయి అన్న విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా వారణాసిలో మరిహా ఘాట్ దగ్గర ఆవిడ దేవాలయం ఉంది. అలాగే ఇంకా ప్రధానంగా కనుక ఆవిడ చూసుకున్నట్లయితే ఆవిడ సంబంధించిన దేవాలయం అక్కడే మనకి చాలా 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 18వ శతాబ్దంలో అక్కడ ఉండే మహారాణి దాన్ని క్రియేట్ చేసినట్టుగా చెప్తారు. కానీ ఒక ఎర్రటి రంగులో కూష్మాండదేవికి సంబంధించిన దేవాలయాన్ని వారణాసిలో ప్రత్యేకంగా చూస్తూ అక్కడ అమ్మవారు తనంతట తనే వెలిసినట్టుగాను, అక్కడ ఆవిడ అందరినీ కూడా రక్షించినట్టుగాను, అది ఇప్పటికీ దాని మంకీ టెంపుల్ అక్కడ ఎక్కువగా కోతులు వస్తూ ఉంటాయి, ఎర్ర రంగులో ఉంటుంది అన్నమాట. అక్కడ అది పెయింటింగ్స్ అంతా రెడ్ కలర్లో ఉంటుంది. అక్కడ అమ్మవారి యొక్క ఇది అక్కడ ఒక నదిగా ఇది కూడా ఉంటుంది, ఆ కుండం లాంటిది దీర్ఘచతురస్రాకారంలో. ఆ నీళ్లు గంగానదికి కనెక్టివ్గా ఉంటాయి అన్నట్టుగా చెప్తారు. అక్కడ ఏంటంటే అమ్మవారి యొక్క శక్తి చాలా ప్రధానంగా ఆ నగరాన్ని ఆవిడ ఇది చేసినట్టుగాను, అది కూష్మాండదేవికి సంబంధించిన అతి ప్రధానమైన దేవాలయంగా కూడా దాన్ని చెప్తారు. ఇది మనకి వారణాసిలోనే ఉంది. ఆధ్యాత్మిక పట్టణమైన వారణాసి అన్ని నవదుర్గా దేవాలయాలకి చాలా ప్రతీతిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అది అక్కడ చెప్తాం. అలాగే అమ్మవారికి సంబంధించి మనం ఇంకొక విధానంలో చూసినట్లయితే ఇక్కడ అమ్మవారిని మనకి ఈ యొక్క ఇంద్రకీలాద్రి మీద దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో ముఖ్యంగా కనకదుర్గా అమ్మవారిని 11 రోజులు ఇక్కడ మనకి 2025లో ఇక్కడ పాడ్యమి నుంచి ఆవిడ్ని ఈ చివరికి మన యొక్క దసరా అయిపోయేదాకా ప్రతిరోజు 11 రోజులు 11 అలంకారాల్లో చేస్తారు కదా. ఈ రోజున ఆవిడ్ని కాత్యాయని దేవి రూపంలో అలంకరిస్తారనమాట. ఆ కాత్యాయని రూపంలో అలంకరించి అలాగే ఆవిడకి ఈ యొక్క బెల్లం, అలాగే అన్నం, ముద్దపప్పు వీటికి సంబంధించిన నైవేద్యాలు లాంటివి పెట్టడం, అలాగే అమ్మవారికి ఎర్రటి ఎరుపు రంగు చీరని ధరింపచేయించడం, ఇవన్నీ కూడా అలంకారంలో భాగాలుగా చేస్తారు. అలాగే ఇంకా ఏంటంటే మామూలుగా అమ్మవారి యొక్క మనకి మామూలు ఈ యొక్క కూష్మాండే దేవి యొక్క స్తుతిలాగే ఆవిడ స్తుతిని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే యాదేవి సర్వభూతేషు కూష్మాండేయ అని చెప్పి ఆవిడ గురించి మాట్లాడుతూ ఆ రూపేణ సంస్థైన తర్వాత నమస్తేస్తు 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 నమః అని చెప్పి ఆవిడని గురించి శ్లోకం స్తుతులు అన్నీ ఇలా పాడుకున్న తర్వాత ఈ రోజున ఇంకా ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకునే విశిష్టతలాగే ఈ రోజున ఇంకొక విశిష్టత ఏంటంటే అమ్మవారికి సంబంధించిన మరి ఒక శక్తిపీఠాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం. అదేంటి అంటే అమ్మవారికి సంబంధించిన మరి ఒక శక్తిపీఠం మనకి తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి సమీపంలో ఉప్పాడ గ్రామానికి దగ్గరగా చాలా చాలా విశేషమైంది. అక్కడ ఉన్నది ఏంటంటే పురుహూతికా దేవాలయం అని చెప్తారు. అది అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం. అక్కడ అమ్మవారి యొక్క పీఠ భాగం పడింది కాబట్టి పీఠికాపురం అని కూడా అనేవాళ్ళు. పిఠాపురం అంటారు, దాన్నే పీఠికాపురం అంటారు. చాలా విశేషమైన ప్రదేశం. అమ్మవారికి సంబంధించిన దేవాలయం దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే అక్కడ అమ్మవారు పురుహూతికాదేవిగా, అలాగే దాంతోపాటుగా మనకి కుక్కుటేశ్వర స్వామిగా శంకరుడు, అలాగే అదే ప్రదేశంలో శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క ఆయన ప్రదేశంగా చెప్తారు. దత్తాత్రేయుడికి సంబంధించిన అవతారం కాబట్టి ఆయన యొక్క జన్మ ప్రదేశంగాను చెప్తారు. అలాగే ఇంకా విశేషతలు అంటే అనఘా దేవాలయం, కుంతి మాధవ దేవాలయం లాంటివి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి అన్ని దేవాలయాలు అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే దాని పాదగయ అని కూడా అంటారు. ఆ ప్రదేశాన్ని అంటే గయాసురుణ్ణి కనుక సంహరించినప్పుడు ఆయన 3 ప్రదేశాల్లో పడింది. శిరోగయ్య, నాభిగయ, ఇక్కడ పాదగయ. శిరోగయ అంటే మనకి ఒరిస్సా ఆ ప్రదేశాల్లో దాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన యొక్క పాదగయ అని చెప్పి ఈ ప్రదేశాన్ని చెప్తారు. అంటే చాలా విశిష్టతలు కలిగిన ప్రదేశం. గోదావరి తీరంలో ఉప్పాడ గ్రామంలో, ఉప్పాడకి సమీపంగా 10 కిలోమీటర్ల దూరంలో ఈ పిఠాపురం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ అమ్మవారిని చాలా విశేషంగా కొలుస్తారు. అమ్మవారికి చాలా 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 శక్తివంతంగా ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయం కుక్కుటేశ్వర స్వామి దేవాలయానికి మనం ఎంటర్ అవుతుండగానే ముందే ఉంటుందంటే అక్కడ గయాసుడికి సంబంధించిన కొలను, అక్కడ గయాసుడు పడుకున్నట్టుగా శివుడు వాళ్ళందరూ కూడా పూజ చేస్తున్నట్టుగా ఉన్నది ఒకటి కనబడుతుంది. కొంచెం ముందుకెళ్ళి మనం కనుక పక్కకి తిరిగినట్లయితే అక్కడ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం, అక్కడ ఎదురుగుండా ఉండే నంది కూడా ఏకశిలా నంది, అతి పెద్ద నంది, లేపాక్షి తర్వాత పెద్ద నందిగా కూడా దీన్ని చెప్తారు. అది ఆ నంది ఉంటుంది ఎదురుగుండా, ఏకశిలా నంది. అక్కడి నుంచి కొంచెం మనం పక్కకి వెళ్ళినట్లయితే అమ్మవారి దేవాలయం అనేది ఉంటుంది. అమ్మవారి దేవాలయంలో విశిష్టత ఏంటంటే చిన్న ప్రదేశంలో ఉన్నా కూడా అమ్మవారు చాలా చక్కగా చాలా శక్తివంత రూపంలో అక్కడ శ్రీచక్రం, అమ్మవారి విశిష్టత చుట్టూ కూడా అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అక్కడ మొత్తం బొమ్మల రూపంలో ఉంటాయన్నమాట. ఆ దేవాలయంలో ఉంటాయి. అమ్మవారు చాలా చక్కగా చాలా శక్తివంతంగా మనకు కనబడుతూ ఉంటుంది పురుహూతిక అమ్మవారు.
అలాగే అక్కడ ఇంకా వెనక్కి వెళ్ళినట్లయితే వెనకాల అనగా దత్తాత్రేయ టెంపుల్, అలాగే ఈ యొక్క శ్రీపాశ్రీవల్లభ టెంపుల్, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ పాదగయలో ఇక్కడ ఏం చేస్తారంటే విశిష్టంగా ఇక్కడ స్నానాలు చేసి ఆ కొలంలో తర్వాత ఆ గయకి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేసుకొని అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒకే కుక్కుటేశ్వర స్వామికి కూడా, కుక్కుటేశ్వరుడు అంటే అక్కడ ఆ కోడిపుంజు ఆకారంలో పాలరాయి మీద ఆయన చాలా చక్కగా పాలరాయితో వెలిసినట్టుగా కనబడతాడు అనమాట ఆయన. దానికి కూడా ఏంటంటే అది కూడా కుక్కుట రూపం అంటే కోడి రూపంలో. ఎందుకంటే ఆయన అలా ఎందుకు కనబడుతున్నాడంటే ఇది గయాసురుడికి సంబంధించిన స్టోరీలో వస్తుంది ఆయన ఎందుకు ఆ రూపంలో ఉన్నాడు అన్నది. కాబట్టి ఆ రకంగా కుక్కుటేశ్వర స్వామి, అలాగే అమ్మవారు, పురుహూతిక అమ్మవారు. ఇక్కడ విశేషంగా ఏంటంటే అమ్మవారి అభిషేకాలు, తర్వాత అలంకారాలు, ముఖ్యంగా చండీ యాగాలు విపరీతంగా జరుగుతాయి. ఈ నవరాత్రి 9 రోజుల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, ముఖ్యంగా దసరా అంతా అయిపోయేదాకా రోజు కూడా అమ్మవారిని విశేషంగా అలంకరించడం, అమ్మవారికి సంబంధించి చండీ యాగాలు చేయడం అనేది, అది కుంకుమార్చనలు చేయడం అనేది, అది వాళ్ళందరికీ ఏంటంటే పీఠాపురం, ఈ కాకినాడ, ఈ సర్పవరం సరౌండింగ్స్లో అమ్మవారు అక్కడ తిరుగుతారు, నడయాడుతారని వాళ్ళకి విశేషమైన ఇది. అందుకని తప్పనిసరిగా అమ్మవారిని ఇది చేయడానికి ఇవన్నీ చేయడం అనేది పురుహూతిక అమ్మవారి యొక్క విశేషం. ఇదేంటంటే 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా చెప్తారు, పీఠభాగం పడిన ప్రదేశంగా చెప్తారు. అందుకే పీఠికాపురం అని చెప్పి పీఠాపురం అనే పేర్లు కాలక్రమేణా పీఠాపురంగా గుర్తింపు పొందింది పీఠికాపురం అనేది. కాబట్టి పురుహూతిక అమ్మవారు అక్కడ సతీ పురుహూతిక కుక్కుటేశ్వర స్వామితో కలిపి వెలిసిన ప్రదేశంగా దాన్ని మనం చెప్తాం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.